ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని తెలుసుకున్న జగన్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దీనికోసం జగన్ సహా ఆయన బలగం మొత్తం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే జగన్ను ఎన్నికల్లో మరోసారి గెలిపించేందుకు ఆయన మేనత్త వైఎస్ విమలారెడ్డి మత రాజకీయాలకు తెరతీశారు. జగన్ను మళ్లీ గెలిపించాలంటూ మేనత్త విమలారెడ్డి పాస్టర్లను కోరడం తీవ్ర కలకలం రేపుతోంది. కర్నూలులోని కోడుమూరు రోడ్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో విమలారెడ్డి పలువురు పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. జగన్ ఆయన తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని, వారి కోసం ప్రార్థనలు చేయాలని విమలారెడ్డి కోరారు. క్రైస్తవులంతా జగన్కే మద్దతిచ్చేలా ప్రచారం నిర్వహించాలని పాస్టర్లకు చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కోసం విమలారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కొంతకాలంగా విమలారెడ్డి పాస్టర్లతో తరచుగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్ కు మద్దతిచ్చేలా క్రైస్తవులకు దిశానిర్దేశం చేయాలంటూ ఆదేశిస్తున్నారు. జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని క్రైస్తవుల్ని భయపెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దారి ఖర్చుల కింద ఉంచుకోమంటూ పాస్టర్లకు గతంలో విమలారెడ్డి కవర్లు పంచడం తీవ్ర కలకలం రేపింది. కాగా వైఎస్ విమలారెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ విమలారెడ్డి వైసీపీ కార్యకర్త లేక క్రైస్తవ ప్రచారకురాలా అంటూ క్రైస్తవులే చర్చించుకుంటున్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మత ప్రచారాలు సమాజానికి ప్రమాదకరమని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదని, వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేయడం కోసం వైఎస్ విమలారెడ్డి చేస్తున్న మత ప్రచారాలకు సంబంధించి రాజకీయ ప్రచారాలకి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న చెప్పండి. నరేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మేనత్త వైఎస్ విమలారెడ్డి కర్నూలుకు వచ్చారు. కర్నూలులో శివార్లోని కోడుమూరు రోడ్ లో ఫంక్షన్ హాల్లో పాస్టర్లతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లతో పాటు మరికొంతమంది వైసీపీ శ్రేణులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. పాస్టర్లు అదేవిధంగా కొంతమంది క్రిస్టియన్ సంఘాల నాయకులు కూడా వెళ్లి ఆమెకు ఘనస్వాగతం పలికారు. సమావేశంలో కూడా పాల్గొని పలు అంశాలపైన చర్చించారు. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ కూడా మొదటి నుంచి కూడా చాలా కార్యక్రమాలు క్రిస్టియన్లకు చేసింది. ఇప్పుడు మళ్ళీ జగన్ ను ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ చాలా కార్యక్రమాలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె పాస్టర్లకు హెచ్చరింది. అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా హితబోధ చేశారు. అయితే ఈ విషయం తెలిసినట్టు కొంతమంది కూడా ఈ సమావేశానికి రావాలని కొంతమంది పాస్టర్లు కూడా కబురు పంపారు. కొంతమంది వైసీపీ శ్రేణులు అయితేనేమి అదేవిధంగా పాస్టర్ల సంఘం నాయకులు కూడా వాళ్ళకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఈ సమావేశానికి కొంతమంది డుమా కొట్టారు, కొంతమంది వెళ్లారు. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఖచ్చితంగా జగన్ ను గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుందని పలు విషయాలు కూడా ఆమె ఆ పాస్టర్లతో కూడా మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా వైసీపీ శ్రేణులు ముఖ్యంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో పాటు మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆమెతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. వెళ్తున్నటువంటి క్రమంలోనే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు వైఎస్ విమలారెడ్డి కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరోసారి మళ్ళీ మనం అందరం కలుద్దాము. ఇప్పుడైతే మీరు ఇంకా ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా ప్రెస్టేజ్ తీసుకొని ముఖ్యమంత్రిగా చేసేందుకు మళ్ళీ జగన్ ను మనం ముఖ్యమంత్రిగా చూడాలి. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఆమె వైసీపీ శ్రేణులకైతేనేమి పాస్టర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రహస్య సమావేశం ఏర్పాటు చేయడం పైన కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు అయితేనేమి ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏదైనా కార్యక్రమం చేయాలంటే వాళ్ళు ఆంక్షలు పెడతారు. ఇప్పుడు ఈ విధంగా చేయడం ఏంటి, మత రాజకీయాలు చేస్తున్నారు విమలారెడ్డి, కాబట్టి ఇలాంటి వాటిని నిషేధించాలని కూడా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని మొదట
వైసీపీ శ్రేణుల్లో భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేవలం కొంతమంది మాత్రమే రావడం కాబట్టి మరోసారి అంతర్గతంగా ఈ సమావేశాన్ని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది నరేష్.